ప్రవాహం. ప్రతీక్ష, ప్రేమలో ప్రతీక్ష. భగవంతుడు నన్ను చూస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఈరోజు నా సిచ్యువేషన్ ఇలా ఉన్నా సరే ఆయన తప్పకుండా నా కోసం ఏదో ఆలోచించి ఉన్నారు అని ఆ ప్రతీక్ష చేసే సామర్థ్యం ఉండాలి. తొందర పడిపోకూడదు, ప్రతిదానికి ప్రతీక్ష చేయాలి, ప్రతీక్ష చేయాలి. చివరిలో పుకార్. పుకార్ అంటే పిలవడము, పిలవడము. ప్రతిరోజు భగవంతుడికి ప్రార్థించాలి, ప్రార్థించాలి. ఈ మధ్యనే అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు. విటమిన్ డి, విటమిన్ B12 టెస్ట్లు చేపిస్తున్నారు. ఎవరికైతే సన్షైన్ దొరకట్లేదు అందరిది విటమిన్ డి తగ్గిపోతుంది. ఎందుకంటే కార్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, రూమ్లో ఏసీ, కిచెన్లో ఏసీ, బాత్రూంలో ఏసీ, ఏసీ ఏసీ, సన్ రావట్లేదు, D3 తగ్గిపోతుంది. సో అందరూ ఎంత హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారో, D3 ఎంత ఉంది, B12 ఎంత ఉంది, ఇది అది అది. కానీ ఒక విటమిన్ మర్చిపోతున్నాం, విటమిన్ పి. ఆ విటమిన్ పి ఏంటి? ఆ విటమిన్ పి ప్రార్థించడం, భగవంతుణ్ణి ప్రార్థించడము. ఆ అన్ని విటమిన్ మన శరీరం కోసం, ఈ విటమిన్ మన ఆత్మ కోసం. ఆత్మని బాగాలేకపోతే ఎలా నడుపుతుంది శరీరాన్ని? విటమిన్ పి రోజు తీసుకోవాలి. భగవంతుని రోజు ప్రార్థించాలి, భగవంతుని రోజు ప్రార్థించాలి. ఎలా అయితే ఒక చిన్న శిశువు తల్లిని పిలుస్తాడు వేడుకుంటూ, ఏడుస్తూ, అలా ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకోవాలి. సో ఇది ప్రేమ తాలూకా లక్షణాలు. ఇప్పుడు మనం సరి చూసుకోవచ్చు మనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం భగవంతుడికి ఎంత దగ్గర అవుతున్నాము, అసలు మనం భగవంతుడిని ప్రేమిస్తున్నామా.